అన్ని బ్లెస్సింగ్స్, ఆస్తికర్తలుగా చేస్తాడు, నూరంతల ఫలం ఇస్తాడు, బ్లెస్సింగ్స్ వస్తాయి, సమాధానం ఇస్తాడు, ప్రేమ, ఇవన్నీ ఇస్తాడు. ఇవన్నీ మాత్రం ఇచ్చే దేవుడా? ఎందుకని వినిపించట్లేదు? మనకే దేవుడి వల్ల శ్రమ వస్తుందని. ఎందుకని వినిపించట్లేదు? ఏడవమని చెప్తున్నాడు, దుఃఖపడమని చెప్తున్నాడు. సంతోషంలో ఉన్నారు, బాధకు రండి అని చెప్తున్నాడు. సంతోషంలో ఉన్న వాళ్ళు బాధలోకి కూడా పిలుస్తాడు దేవుడు. పిలుస్తాడా? పిలుస్తాడు. వ్యాకులు పడమని చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? వినండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింత. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు? నవ్వుతుంటే దుఃఖానికి మార్చండి అంటున్నాడు. నవ్వుతుంటే నవ్వును ఏడవడానికి మార్చండి. నవ్వుతున్నారేమో ఒకసారి, నవ్వును ఏడ్చేదానికి మార్చు. తర్వాత మీ ఆనందము చింతకును. ఆనందపడుతున్నారేమో, ఒకవేళ ఆనందాన్ని బాధగా మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అంటే మనకెందుకు వినిపించట్లేదు ఈ మాటలు? ఏడవండి, దుఃఖపడండి, ఆనందపడుతున్నారా, చింతకండి, నవ్వుతున్నారా, ఏడవండి, ఇలా మార్చుకోమని ఎందుకని వినిపించట్లేదు? ఎందుకని మనం చేయట్లేదు? ఒక్కసారి ఆలోచించు. దీని గురించి ఎందుకు ఏడవాలి, ఏడిచి ఏం చేయాలి, ఎందుకు ఏడవమంటున్నాడు, ఎందుకు దుఃఖపడుతున్నాడు అన్న దాని గురించి కంప్లీట్గా ఈరోజు ఈవినింగ్ 7 గంటలకే కంప్లీట్గా దీని సబ్జెక్ట్ మీద వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి.